అమెరికాలో అసలేం జరుగుతోంది? ఈసారి అధ్యక్ష ఎన్నికల్లో అభ్యర్థులు ఎందుకు టార్గెట్ అవుతున్నారు? మొన్నటి వరకు డొనాల్డ్ ట్రంప్, ఇప్పుడు కమలా హారిస్. వరుసగా ఈ కాల్పుల ఘటనలకు రీజన్స్ ఏంటి? నవంబర్లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు. పోటీ పడుతోంది డొనాల్డ్ ట్రంప్, కమలా హారిస్. ఇప్పటి వరకు 2 సార్లు ట్రంప్పై హత్యాయత్నం జరిగింది. ఇప్పుడు లేటెస్ట్గా కమలా హారిస్పై కాదు కానీ ఆమె పార్టీ ప్రచార కార్యక్రమాలపై కాల్పులు జరిగాయి. ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. అక్కడి నుంచి పారిపోయారు. ఈ ఘటన జరిగింది అర్ధరాత్రి. ఆ టైంలో ఆఫీసులో ఎవరూ లేరు. బట్ కాల్పులు జరిపేసి అక్కడి నుంచి పరారయ్యారు. ఈ సీన్లో ఎవరికీ గాయాలు కాలేదు, ఎలాంటి నష్టమూ జరగలేదు. డెమోక్రటిక్ ఆఫీస్ వద్ద భద్రతను పెంచేశారు పోలీసులు. అయితే ఈ కాల్పులు జరిపింది ఎవరు, ఎందుకు జరిపారనేది మాత్రం ఇంకా తేలలేదు. ఇక్కడ కీ పాయింట్ ఉంది. లాస్ట్ వీక్ కూడా ఇదే ఆఫీస్పై కాల్పులు జరిపారు దుండగులు. నిజానికి ఈ ఆఫీస్ అరిజోనాలోని టెంపేలో ఉంది. ఈ ఆఫీస్ నుంచే అరిజోనా స్టేట్కు సంబంధించిన ఈవెంట్స్ అన్నింటినీ మానిటర్ చేస్తున్నారు కమలా టీం. సో మోటివ్ ఏంటన్నది మాత్రం క్లియర్గా లేదు, కానీ అమెరికా ఎలక్షన్స్ను ఎవరో డిస్టర్బ్ చేయాలనుకుంటున్నారన్నది మాత్రం క్లియర్ కట్గా తెలుస్తోంది. ఇప్పటికే ట్రంప్పై 2 హత్యాయత్నాలు జరిగాయి. ఈ రెండింటి నుంచి ఆయన అదేంటో త్రుట్లో తప్పించుకున్నారు. మరి ఇదంతా ఇరాన్ కుట్రంటూ ఆయన విమర్శిస్తారు. అంతేకాదు, తనను ఓడించేందుకు కమలా టీం ఇరాన్తో కలిసి పనిచేస్తుందంటూ ఆయన సంచలనమైన ఆరోపణలు కూడా చేశారు. నిజంగా ఇదంతా ట్రంప్కు ఒక రకమైన సింపతి క్రియేట్ చేసే పరిస్థితి ఏర్పడింది. ఇది ఫస్ట్ టైం జరిగినప్పుడు, కానీ సెకండ్ టైం జరిగినప్పుడు అలా కనపడలేదు. ఇక సరిగ్గా అదే సమయంలో ఇప్పుడు కమలా హారిస్ ఆఫీస్పై కూడా కాల్పులు జరిగాయి. అమలాపురం అయినా అమెరికా అయినా రాజకీయం విషయంలో అందరూ ఒకటే. ఈ అంశాన్ని తమకు అనుకూలంగా మలుచుకునేందుకు ఎవరికి వాళ్ళు తీవ్రంగా ప్రయత్నిస్తారు. తనపై కాల్పుల అంశాన్ని అనుకూలంగా వాడుకుంటున్న ట్రంప్ డెమోక్రటిక్ ఆఫీస్పై జరిగిన కాల్పులను కూడా తనకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం చేస్తున్నారు. కమలా హారిస్ తన హయాంలో ఏకంగా 2 కోట్ల మంది వలసదారులను అమెరికాలోకి తీసుకొచ్చారని, వారే ఇప్పుడు అమెరికాలో క్రైమ్ రేట్ పెరగడానికి కారణమని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వలసదారులు, శరణార్థుల విషయంలో హారిస్ ప్రత్యేక చర్యలు తీసుకున్నారని, ఆ చర్యల కారణంగా ఏకంగా 70 లక్షల మంది శరణార్థులు అక్రమంగా చొరబడ్డారంటూ ఆయన సెటైర్లు వేశారు. ఇక అటు కమలా హారిస్ కూడా ఈ విషయం నేరుగా స్పందించడం లేదు, కానీ ఆమె టీం మాత్రం ట్రంప్కు వ్యతిరేకంగా గట్టిగానే ప్రచారం నిర్వహిస్తోంది. అయితే ఇది చాలా పద్ధతిగా చేస్తుండడంతో కమలాపై రోజు రోజుకు పాజిటివిటీ పెరుగుతున్నట్టు కనిపిస్తోంది. ట్రంప్ వ్యాఖ్యలు ఎలా ఉంటాయి? చాలా అనార్గనైజ్డ్గా, చాలా ఘాటుగా, ఇంపల్సివ్గా, అప్పటికప్పుడు ఆయన చేసేటటువంటి ఒక ఇంపల్సివ్ వ్యాఖ్యలుగా మనకు అవి కనబడుతుంటాయి. కానీ కమలా వ్యాఖ్యలు అలా కాదు. చాలా మైండ్ఫుల్గా, చాలా ఒక పద్ధతి ప్రకారంగా వాళ్ళ టీం కానీ ఆమె కానీ స్పందిస్తూ ఉన్న విధానం అమెరికాలో ఒక పాజిటివిటీని క్రియేట్ చేస్తుంది ఆమె పట్ల. ఇప్పటి వరకు బయటకు వచ్చిన వివిధ సర్వేల ప్రకారం చూస్తే కమలా హారిస్ ముందంజలో ఉన్నారు. ట్రంప్ హారిస్ డిబేట్ తర్వాత కూడా ఆమె గ్రాఫ్ కాస్త పెరిగిందని చెప్పాలి. రీసెంట్గా మరో ఇంట్రెస్టింగ్ సర్వే రిలీజ్ అయింది. ఏషియన్ అమెరికన్ ఓటర్లలో 38 పాయింట్లతో కమలా హారిస్ ముందంజలో ఉన్నారట. షికాగో యూనివర్సిటీలో NORC నిర్వహించింది ఈ సర్వే. ఈ సర్వే రిపోర్ట్స్ ఏంటంటే, ఆసియా అమెరికన్ ఓటర్లలో, అంటే ఆసియా నుంచి అక్కడికి వెళ్ళి స్థిరపడ్డ వాళ్ళు, వాళ్ళ కుటుంబ సభ్యులు, వీళ్ళంతా కలిపి 66% మంది హారిస్కు మద్దతుగా ఉండగా కేవలం 28% మంది మాత్రమే ట్రంప్కు మద్దతుగా నిలిచారు. బైడెన్ అభ్యర్థిగా ఉన్నప్పుడు నిర్వహించిన సర్వేలో 46% బైడెన్కు పలికితే 31% మంది ట్రంప్కు అనుకూలంగా ఉన్నారు. అంటే కమలా అభ్యర్థిగా మారిన తర్వాత ఇటు నుంచి, అంటే ఏషియా నుంచి వెళ్ళి అక్కడ సెటిల్ అయిన వారి నుంచి మద్దతు మరి కాస్త పెరిగిందని చెప్పొచ్చు. అమెరికన్ ఎలక్షన్స్లో దేశ అంతర్గత విషయాల కంటే కూడా ఎక్కువ అంతర్జాతీయ అంశాలు కీ రోల్ ప్లే చేస్తున్నట్టు కనిపిస్తూ ఉంటాయి మనకి. ఈవెన్ వాళ్ళ డిబేట్ పద్ధతి చూసినా కూడా ఇజ్రాయెల్ గాజా యుద్ధం, యుక్రెయిన్ రష్యా యుద్ధం, అక్రమ చొరబాట్లు, అమెరికాను మళ్ళీ ప్రపంచంలో నెంబర్ 1గా నిలపడం, ఇలా ఇవే అంశాలు ఎక్కువగా చర్చకు వస్తూ ఉంటాయి. అయితే ఈ కాల్పులు, హత్యాయత్నాల ఘటనలు వీరి గెలుపుపై ఎలాంటి ఎఫెక్ట్ చూపిస్తుందన్నది తేలాలంటే మరికొంత సమయం పడుతుంది. బిగ్ టీవీ అవుట్లుక్ కథనాలు నచ్చితే వెంటనే బిగ్ టీవీ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.